ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము క్రైస్తవులు మత్తు పదార్థాలను, మత్తు పానీయములను స్వీకరించవచ్చో లేదో క్లుప్తంగా తెలుసుకుందాం. మనలో కొందరు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం పొందినప్పటికీ మత్తు పదార్థాలకు లేదా మత్తు పానీయాలకు బానిసలై ఉంటున్నారు. వారు వాటిని విడిచిపెట్టలేక బైబిల్లో వాటిని స్వీకరించకూడదు అని రాయబడి ఉండలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మనం యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించి బాప్తిజం తీసుకున్న తర్వాత మనలో దేవుని ఆత్మ నివసిస్తుంది కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నాము అని వారు గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎవరైనా కూడాను దేవుని ఆలయంలోనికి అపవిత్రమైన దానిని తీసుకుని రాకూడదు. మన దేహము దేవుని ఆలయమై ఉన్నది కనుక మన దేహాన్ని పాడు చేసిన వారిని దేవుడు పాడు చేయును అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా ఉన్నాము కాబట్టి మనము పాడైన ఎడల శరీరం మృతమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుని యందు ప్రియ సహోదరుడా, మనము క్రీస్తు శరీరము అనబడిన సంఘాన్ని అభివృద్ధి పరిచేవారిగా ఉండాలే కానీ నష్టపరిచేవారిగా ఉండకూడదు. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.